హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో బంగ్లాదేశ్ మొత్తానికి చేతి దాకా వచ్చిన మ్యాచ్ని చేతులారా పోగొట్టుకొని సెమీస్ అవకాశాలని పూర్తిగా సంక్లిష్టం చేసుకుందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దానికి తగ్గట్టుగానే మంచి స్టార్ట్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లోనే రష్మి గుణరత్నే గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది మరూఫ్ అఖ్తర్ బౌలింగ్లో. ఆ తర్వాత కొంత పార్ట్నర్షిప్ వచ్చే క్రమంలోనే పడింది. 72 రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. 72 రన్స్ పార్ట్నర్షిప్ చమారి అటపటు అండ్ అశ్విని పెరేరా మధ్య వచ్చిన తర్వాత డ్రింక్స్ బ్రేక్ తర్వాత మంచి వికెట్ల పతనం అయితే స్టార్ట్ అయింది. అయితే చమారి అటపటు 46 రన్స్ ఇస్తే అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. హర్షిత సమర విక్రమ అనవసరపు రన్కి వెళ్ళి రన్అట్ అవ్వడం, ఆ తర్వాత కవిష దిలారి వెళ్ళిపోవడం. అశ్విని పెరేరా మాత్రం ఒకలో చూస్తున్నా కానీ తన ముందు వికెట్లు పడుతూనే ఉన్నాయి. కానీ అశ్విని పెరేరా అండ్ నీలక్షిక డిసిల్వా మధ్య మంచి పార్ట్నర్షిప్ ఏర్పడింది. 74 రన్స్ పార్ట్నర్షిప్ ఏర్పడింది. అయితే నీలక్షిక డిసిల్వా 37 రన్స్ వేసి అవుట్ అయింది. సెంచరీ చేసేలా కనిపించింది అశ్విని పెరేరా. బట్ ఆ సెంచరీ చేసే సువర్ణ అవకాశాన్ని చేజారిపోయిందని చెప్పుకోవచ్చు, చేతులారా పోగొట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు కంపెనీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోవడం జరిగింది. సపోర్టింగ్ కూడా ఎవరి దగ్గర నుంచి దొరకలేదు. కాబట్టి సుగంధిక కుమారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం, అందరు చకచక వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే 85 రన్స్ వేసి మొత్తానికి తను 8th వికెట్గా వెనుదిరగాల్సి వచ్చింది. లాస్ట్ 2 వికెట్స్ ఎంతసేపు పడకపోవడం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో షోర్నా అఖ్తర్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. తను 3 వికెట్స్ తీసుకుంది. ఆ తర్వాత రాధియా ఖాన్ 2 వికెట్స్ తీసుకోగా మరూఫ్ అఖ్తర్, నగీదా అఖ్తర్, నిషితా అఖ్తర్, నిషి ఆ తర్వాత 2 రన్అట్లు రూపంలో వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన బంగ్లాదేశ్కి కూడా అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో రువియా హెడజలక్ గోల్డెన్ డక్గా తిరిగిన తర్వాత ఫర్గాన్ హౌత్ 7 రన్స్కి అవుట్ అయింది. అయితే సెకండ్ వికెట్ కొంచెం లేట్గానే పడినప్పటికీ అది రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఫర్గాన్ హౌత్ రూపంలో. హర్షిత సమర విక్రమ మంచి డైవ్ కొట్టి అవుట్ చేసింది. ఆ తర్వాత శోభనా మస్తరి కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 44 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ ఉన్న టైంలో మంచి పార్ట్నర్షిప్ ఏర్పడింది. షార్మా అఖ్తర్ అండ్ నిగల్ సుల్తానా జ్యోతి ఇద్దరు స్ట్రైక్ రొటేట్ చేస్తూ అవసరం ఉన్నప్పుడు బౌండరీస్ కొడుతూ రన్ రేట్ని చెక్లో పెట్టుకుంటూ మంచి పార్ట్నర్షిప్ చేశారు. అయితే అన్ఫార్చునేట్లీ 64 రన్స్ వద్ద షార్మా అఖ్తర్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన తర్వాత షార్మా అఖ్తర్ రావడం, తను కూడా 19 రన్స్ వేసి మంచి కంపెనీ ఇవ్వడం, వాళ్ళ వద్ద కూడా మంచి పార్ట్నర్షిప్ ఏర్పడడం. బట్ ఒకానొక స్టేజ్లో బంగ్లాదేశ్ విజయం సాధించేలానే కనబడినప్పటికీ ఏమాత్రం పోరాట పటిమ అయితే కనబరచలేకపోయింది. ఎందుకంటే
లాస్ట్ 2 అవర్స్ వరకు డ్రైవర్ సీట్లోనే ఉంది బంగ్లాదేశ్. శ్రీలంక కొంచెం ప్రెషర్లో ఉంది. అయితే ఎప్పుడైతే షోర్నా అఖ్తర్ 19 రన్స్ వేసి అవుట్ అయిందో వికెట్ల పతనం స్టార్ట్ అయింది. 6 బాల్స్కి 9 రన్స్ కొట్టాల్సిన తరుణంలో పెద్ద అద్భుతమే జరిగింది. చమరి అట్టపట్టు ఆ ఓవర్ వేసే బాధ్యత తీసుకొని హై డ్రామా క్రియేట్ చేసింది. ఫస్ట్ బాల్ రదయా ఖాన్ ఎల్బిడబ్ల్యూ, సెకండ్ బాల్ రిటుముని రన్అట్, థర్డ్ బాల్ నిఘా సుల్తానా జ్యోతి 75 రన్స్ వేసి తను కూడా వెళ్ళిపోయింది. అండ్ ఫోర్త్ బాల్లో కూడా మళ్ళీ వికెట్ పడింది. సో లాస్ట్ బాల్ అంటే 5th బాల్కి ఒక రన్ వచ్చిన తర్వాత లాస్ట్ బాల్ డాట్ అవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ కూడా మనం పరిశీలిస్తే బంగ్లాదేశ్ జస్ట్ 4 ఎక్స్ట్రాస్ ఇవ్వగా శ్రీలంక 11 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫలితంగా బంగ్లాదేశ్ అయితే సెమీస్ అవకాశాలని పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది. శ్రీలంకకి మ్యాథమెటికల్లీ ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అది కూడా వేరే టీమ్స్ యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉంది. అండ్ ఇకపోతే ఈరోజు మ్యాచ్ నెంబర్ 22 సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ ఇక వికెట్స్ కనుక చూస్తే ఇరు జట్ల నుంచి ఫస్ట్ సో బంగ్లాదేశ్ నుంచి షోర్నా అఖ్తర్కి 3, రదయా ఖాన్కి 2, తర్వాత ఫైమా కాటన్, అదేవిధంగా నైదా అఖ్తర్, నిషితా అఖ్తర్కి అందరికి ఒక వికెట్ రావడంతో పాటు 2 రన్అట్ రూపంలో వికెట్స్ కోల్పోగా శ్రీలంక నుంచి చమారి అట్టపాటు 4 వికెట్లు తీసుకోగా సుగంధిక కుమారి 2, ఆ తర్వాత ఇనుషిక్ ప్రబోధిని ఫస్ట్ స్టార్టింగ్ వికెట్ పతనాన్ని స్టార్ట్ చేసిందే ఈమె. సో ఇవికి ఒక వికెట్ అయితే రావడం జరిగింది. 2 రన్అట్ల రూపంలో వికెట్స్ అయితే కోల్పోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.